మనలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది స్తుతులు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. మీ అందరితో, మీ ప్రియ బిడ్డలందరితో కలిసి మీ వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని కనపరుచుకున్నారు, మీకు వందనాలు. కొద్దిసేపు ఆరాధన కోసం లేఖనాన్ని ధ్యానం చేసుకుని పోతూ ఉంటుండగా వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసును, ఆరాధించే హృదయాన్ని మా అందరికీ దయచేస్తూ రమ్మని వేడుకుంటున్నాను. దేవా, ఇప్పటికి వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. ప్రయాణములను వారి కోసమే ప్రార్థిస్తూ ఉన్నాను. క్షేమ పరిచి మా మధ్య తీసుకుని రండి. తదుపరి మాట్లాడబోతున్న దాసును కూడా బలపరిచి మా అందరి క్షేమాత్మే వాడుకోమని వేడుకుంటూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హబక్కూకు గ్రంథం మొదటి అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు చదువుకుందాం. హబక్కూకు గ్రంథం మొదటి అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు నేను చదువుతాను. పైపుస్తున్నవా చూడండి. ప్రవక్త యుగు హబక్కూకునందుకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. యెహోవా, నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు. బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినాను, నువ్వు రక్షింపకున్నావు. నన్నెందుకు దోషం చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారము అగపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను, న్యాయము ఎన్నడూను జరగకుండా మానిపోయేను. భక్తిహీనులు వచ్చి నీతి పరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవచ్చున్నది అనే మాట. హబక్కూకు గ్రంథం మొదటి అధ్యాయం 3 వచనాల్లో హబక్కూకు గారికి వచ్చినటువంటి దర్శనాన్ని ఆయన మాట్లాడుతూ దేవుని యొక్క మౌనంతో ఆయన పెనుగులాడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో దేవుని యొక్క మౌనం మన క్షేమం కోసమే అన్న విషయం మనకు అర్థం కావడానికి చాలా టైం పడుతుంది. హబక్కూకు గ్రంథాన్ని ఒక విశ్వాసి జీవితానికి దగ్గరగా పెట్టుకున్నప్పుడు విశ్వాసి జీవితంలో 3 దశలు ఎప్పుడు సైకిల్ రొటేట్ అవుతూ ఉంటాయి. మొదటిది ఏంటంటే కలవరపాటు అనేది. సో ఇది మొదటి అధ్యాయం అంతట్లో కూడా హబక్కూకు గారి యొక్క కలవరపాటు గురించి మాట్లాడతారు. 2వ అధ్యాయంలో హబక్కూకు గారు దేవుడు ఏ విధంగా విశ్వాస జీవితంలో పనిచేస్తాడో ఆ విధానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. సో 3వదిగా దేవునిలో నిలకడగా ఉంటూ అంతం వరకు ఎలా కొనసాగాలో ఆయన 3వ అధ్యాయంలో మాట్లాడతారు. ఇది 3 అధ్యాయాల సారాంశం. మొదటిది కలవరపాటు అనుకున్నాం, 2వది దేవుని పనిచేసే విధానం అనుకున్నాం, 3వది దేవుడు తన బిడ్డల జీవితాల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు ఎలా మనం నిలకడగా కొనసాగాలి అన్నదాన్ని 3వ అధ్యాయం మనం మాట్లాడుతూ ఉంటుంది. సరే, మొదటి అధ్యాయంలో ఆయన యొక్క కలవరపాటు ఏంటంటే యెహోవా, నేను మొర్రపెట్టినను నువ్వెన్నాళ్ళు ఆలకింపకుందువు. బలాత్కారము జరుగుతున్నదని నేను నీకు మొర్రపెట్టినాను, నువ్వు రక్షింపకున్నావు. నన్నెందుకు దోషం చూడనిస్తా ఉన్నావు అనే మాట. సృష్టికర్త అయిన దేవునితో ఒక వ్యక్తి మాట్లాడుతూ తన కలవరాన్ని చెప్తా ఉన్నాడు. ప్రభా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, నేను నీతో మాట్లాడుతున్నాను కానీ నువ్వు జవాబు ఇవ్వట్లేదు, ఎందుకు ఇలా ఉన్నావు అన్నప్పుడు దేవుడిచ్చే సమాధానం 5వ వచనం. అరణ్యములో అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలం విస్మయమునందుడి. మీ దినములలో నేను ఒక కార్యము జరిగింతును, అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను, మీరు అతన్ని నమ్మకుందురు. ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్లను ఆక్రమించవలనని బూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీలను నేను రేపుచున్నాను అనే మాట. ఎప్పుడైతే ఈ హబక్కూకు గారు అలా ప్రశ్నిస్తూ ఉన్నాడో దేవుడిచ్చిన సమాధానం, ఆలోచించు, జరిగేది చూడు, నేను కల్దీలను రేపుతున్నాను అనే మాట. హబక్కూకు గారు అడుగుతూ ఉన్న విధానం వేరు, దేవుడు సమాధానం ఇస్తూ ఉన్న విధానం వేరు. కొన్నిసార్లు విశ్వాసులమైన మన జీవితాల్లో దేవునికి చాలా కాలంగా ప్రార్థిస్తూ ఉంటాం, కానీ దేవుడు మనం ఆశించిన విధంగా జవాబు ఇవ్వరు. మనం ఏమనుకుంటామంటే మనం ఆశించిన విధంగా జవాబు ఇవ్వాలని. అలా ఎప్పటికీ జరగదు. దేవుడు తన బిడ్డల జీవితాల్లో పనిచేసే విధానం మన ఊహలకు అందంది.
దేవుని యొక్క ప్రజలు మాట వినకుండా తిరుగుబాటు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ ప్రజల మీదకి ఎవరిని రేపుతా ఉన్నాడు? క్రూరులైన కల్దీలను రేపుతా ఉన్నాడు. ఈ మాట మనం వింటూ ఉన్నప్పుడు కొన్నిసార్లు విశ్వాసి అయిన భార్య ఇలా ప్రార్థన చేస్తుంది, నాకెందుకు ప్రభు అవిశ్వాసిని ఇచ్చావంటే నీలో ఇంకా మిగిలినాటిని అణగొట్టడానికి అనేమాట. మన జీవితాల్లో విశ్వాసులం అనుకుంటూనే మన జీవితాల్లో ప్రభువుకి ఏవైతే అడ్డంగా ఉన్నాయో వాటిని తొలగించడానికి దేవుడు అనుమతించే విధానాలు ఊహలకు అందంది. ఈయన అంటున్నాడు, ప్రభా ఎందుకు అలా పనిచేస్తా ఉన్నావు? ప్రభు అంటున్నాడు, ఆలోచించండి, కేవలం విస్మయం ఉందండి. తర్వాత ఏమంటాడు? తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమింపవాలని బూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీలను నేను రేపుతా ఉన్నాను అన్నమాట. సో దేవుడే ఆ ప్రజలను రేపుతా ఉన్నాడు. ఎవరి మీదకి? తన బిడ్డల మీదకి రేపుతా ఉన్నప్పుడు అక్కడ వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. జరిగిన తర్వాత 13వ వచనానికి వచ్చేసరికి ఆయన అంటాడు, దేవుడు ఇలా మాట్లాడిన తర్వాత, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైంది కదా, బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపచాలవు కదా, కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతి పనులను నాశనం చేయగా నీవు చూచియు ఎందుకు కొరకు ఉన్నావు అనే మాట. సో ఇప్పుడు ప్రవక్త అంటా ఉన్నాడు, ప్రభా నువ్వు ఇలాంటి వాడివి కదా, ఎందుకు కోరుకున్నావు అనే మాట. ఏమన్నాడు ఆయన? నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైంది కదా, బాధించువారు చేయు బాధను నువ్వు దృష్టింపచాలవు కదా, కపటులను చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతి పనులను నాశనం చేయగా నువ్వు చూచియు ఎందుకు కొరకు ఉన్నావు అనే మాట. సో ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నమాట, ప్రభా నువ్వు చెప్పిన మాట సబబే, నేను ఒప్పుకుంటాను, కానీ నీ కన్ను దుష్టత్వం చూడలేదు కదా, నువ్వు నిష్కలంకమైన వాడు కదా, బాధపడితే నువ్వు చూడలేవు కదా అని చెప్పి అంటున్నాడు. ఎందుకు చూస్తూ ఉన్నావు అనే మాట అన్నప్పుడు ఈయన మాట్లాడుతుంటాడు 14వ వచనం, ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి, వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగుచున్నాడు, ఉరులొగ్గి చిక్కించుకొంచున్నాడు, వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నదని వాడు తన వలకు బలు అర్పిస్తూ ఉన్నాడు, తన ఉరులకు ధూపం వేస్తూ ఉన్నాడు అనే మాట. సో ఇక్కడ నెబుకద్నెజరు గురించి మాట్లాడుతూ ఆయన అంటా ఉన్నాడు, ప్రభా వాడు అలా తిరుగుబాటు చేస్తా ఉంటే ఎందుకు ఊరుకున్నావు అనే మాట. ఇక్కడతో మనకి లాగుదాం. ఒక విశ్వాసి తన జీవితంలో కలవరపాటు కలుగుతూ ఉన్నప్పుడు, ఊహించని పరిస్థితులు ఎదురవుతూ ఉన్నప్పుడు దేవుని ప్రశ్నించడానికి ముందుకు వస్తూ ఉంటారు. ఆ ప్రశ్నించే క్రమంలో దేవుని యొక్క ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూనే వారి అంతరంగాల్లో ఉన్న వేదన్ని దేవుని ముందు వెలుబుస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే అలా వెలుబుచ్చాడో, ఆ వెలుబుచ్చిన తర్వాత 2వ అధ్యాయం 1వ వచనంలో, ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురం మీదను కనిపెట్టుకుని ఉండగా అనే మాట. సో అక్కడ సరే దేవునితో మాట్లాడేశాడు. మాట్లాడిన తర్వాత ఏం చెప్తాడు దేవుడు అనే మాట. సో దేవుడు ఏం చెప్తాడని చెప్పి విందామని ఎదురు చూస్తూ ఉన్నాడు. సో రెండో మాట, దేవుడు ఎలా పనిచేస్తాడో ఆ పనిచేసే విధానాన్ని తెలుసుకోవడానికి ఆయన వేచి చూస్తూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ మొదటి మాట ఏమన్నారంటే, చదువువాడు పరిగెత్తుచు చదువ వీలు కలుగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా వ్రాయుము. రెండో మాట, ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును అనే మాట. ఇలా మాట్లాడుతుంటున్నాడు హబక్కుకు, నువ్వేం చేస్తావంటే నేను ఇచ్చే సమాధానాన్ని రాయి అనే మాట. సో రాయమన్నప్పుడు ఎలా రాయమంటున్నాడు ఆయన? పరిగెట్టేవాడు చదవడానికి వీలు కలిగినట్లుగానే మాట. ఈ మాట మనం చదువుతూ ఉన్నప్పుడు ఎక్కడో ఒక ప్రవక్త తన ప్రజల కోసం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎందుకు దేవుడు రాపిస్తూ ఉన్నాడండి అంటే భవిష్యత్ తరాలకి గుర్తుగా ఉండటానికనే మాట. భవిష్యత్ తరాలకి ఒక పాఠంగా ఉండటానికనే మాట. సో ఈ దినాన్న మనం నేర్చుకోబోతున్న పాఠంలో మొదటిది ఏంటంటే అంటే దేవుడు ఆ దినాన్న ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నమాట. ఈ దినాన్న మన జీవితాల్లో దేవుడు పనిచేస్తూనే ఉన్నాడు అనే విషయం అర్థం కావడానికి వీలుగా ఆయన అన్నాడు, కనబడేటట్టు రాయి అనే మాట. మీరు ఎప్పుడన్నా కారులో కానీ లేదా ట్రైన్లో కానీ స్పీడ్గా వెళ్తున్నప్పుడు ఒక ఊరు వచ్చింది అనుకోండి, ఆ ఊర్లో మొట్టమొదటి మీకు కనబడేది పెద్ద పెద్ద హోర్డింగ్స్ కనపడతాయి. ఆ హోర్డింగ్స్ మీద
120 కిలోమీటర్ల స్పీడ్తో ట్రైన్ వెళ్తా ఉన్నా మనం స్పష్టంగా చదవగలుగుతాం. వాళ్ళ ఆలోచన అది. ఎందుకండి అంటే ఎంత స్పీడ్లో వెళ్ళినా అది కంటికి కనబడాలా, మన మైండ్ని ఆకర్షించాలి అన్నమాట. సో మార్కెటింగ్ చేసేవాడు అనుకుంటాడు ప్రపంచం ఎంత ఉరుకు పరుగుల మధ్య ఉన్నా మన వైపు చూడాలండి అంటే ఏం చేయాలి, వాళ్ళు పెద్దగా మన కంటిని ఆకర్షించాలి. సో దేవుడు ఈ మాట చెప్తా అంటున్నాడు, హబక్కూకు నువ్వు పని చేయి, పెద్దగా కనబడే ట్రై. ఏమన్నాడు ఆయన? పరిగెత్తుచు చదవడానికి వీలు కలిగినట్లుగా ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా రాయి అనే మాట. సో స్పష్టంగా రాసిన తర్వాత అంటున్నాడు ఆయన 4వ వచనంలో 3వ వచనంలో, ఆ దర్శన విషయము నిర్ణయ కాలంలో జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయకవచ్చును. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు అనే మాట. ఈ ప్రజలకు ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటండి అంటే, వారు ఒకవేళ చెడ్డ పనులు చేసి వచ్చే కానీ కల్దీలు అంత చెడ్డాళ్ళు కాదు, కల్దీలు క్రూరులు, వారికంటే చెడ్డాళ్ళేమి కాదు. కానీ దేవుడు ఈ ప్రజల్ని సరిచేయడానికి ఆయన రేపింది ఎవరినండి అంటే కల్దీలను రేపుతా ఉన్నాడు. ఎందుకు రేపుతున్నాడో చెప్తూ మొదట అన్నాడు, వారి జీవితాల్లో అతిశయం ఉంది అనే మాట. అతిశయం ఎంత ప్రమాదకరమైందో చెప్తా అన్నాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుననే మాట. ఈ మాట బైబిల్ గ్రంథంలో 3 సార్లు మాత్రం రాయబడింది, మీ అందరికీ తెలుసు. 1 రోమిలకు రాసిన పత్రిక, 2 గలతీ పత్రిక, అలాగే 3వది హెబ్రీ పత్రిక. ఈ వచనాన్ని మనం అర్థం చేసుకోవాలండి అంటే ఈ 3 పుస్తకాలు చదవాలి. ఆ 3 పుస్తకాలు చదివితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకునన్న మాటకు అర్థమవుతుంది. సో మొదటి మాట రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఏముంటుందో చెప్పండి. సో చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 1:17 చదువుకుందాం. ఎందుకనినా రైట్. సో దీనిలో ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఎలా తీర్చబడతాడు అన్న విషయాన్ని రోమిలకు రాసిన పత్రిక స్పష్టంగా చెప్తా ఉంటుంది. మన మంచి పనులు మురికిగొడ్లు అని చెప్తూ ఒకడు ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే నీతిమంతుడిగా తీర్చబడతాడన్నమాట. సో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవాలన్నా, దేవుని యొక్క విధానాన్ని అర్థం చేసుకోవాలన్నా మొట్టమొదటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన స్వనీతి కార్యాలను పక్కన పెట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి మనం గనక ముందుకెళ్ళినప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాం. చదవండి, ఆ మాట కూడా చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23 వచనం చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతా ఉన్నారు. ఈ మాట మనం వింటే ఏ భేదం లేదు అనే మాట. సో దీనిలో విశ్వాసులు అవిశ్వాసులు అనే మాట కూడా మనం పెట్టాల్సి వస్తుందేమో. ఎందుకంటే అంటే అనేక సార్లు విశ్వాసులం అనుకుంటూనే మన జీవితాల్లో మనం చేస్తూ ఉన్న పనులు కానీ, మనం జీవించే విధానం కానీ, మన జీవితాల్లో కొని తెచ్చే సమస్యల దగ్గర మనం ఏం చేస్తామండి అంటే ఎందుకు ప్రభా అంటాం. కానీ ప్రభా అంటా ఉన్నారు, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకున్నప్పుడు క్రీస్తు ప్రభువును బట్టి తప్ప నీతిమంతుడిగా తీర్చబడటం అనేది సాధ్యపడే విషయం కాదు. ఇంకోసారి మనం ఇంకో మాట కూడా చదువుకుందాం. చదవండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22 నుంచి చదువుదాం. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ వీలు కలుగుటకు దేవుని నీతి ఉన్నది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారన్నమాట. సో దీనిలో నమ్మువారు ఆయన కృపచేతనే అండర్లైన్ చేసుకుంటే, రెండోది ఆయన యందలి విమోచనము ద్వారా ఉచితముగా అన్నమాట. సో క్రీస్తు ప్రభువారు మనం ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన అంటా ఉన్నారు, ఆయన యందలి క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా అన్నమాట. మనల్ని విమోచించడానికి ఆయన పడినటువంటి శ్రమ, ఆయన చేసినటువంటి త్యాగం మన కళ్ళ ముందుకు రాకపోతే మనం దేవుణ్ణి చాలా లైట్గా తీసుకుంటూ ఉంటాం. ఆయన రక్తం కార్చారు, ప్రాణం పెట్టారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. ఆయన అంటా ఉన్నారు, ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడటం అనేది చర్చకొచ్చి కూర్చుంటే జరిగేది కాదు. ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడటం అనేది ప్రార్థన చేస్తే వచ్చేది కాదు. ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడటం అనేది ఒకవేళ క్రైస్తవ కుటుంబంలో పుడితే వచ్చేది కాదు. ఆయన అంటా ఉన్నాడు, ఆయన యందలి కృపచేతనే, రెండో మాట విమోచనం ద్వారా మాత్రమే.
ఈ రెండు పదాల అర్థం మన గనక అవగతమైతే మన జీవితాల్లో చాలా సమస్యలు పోతాయి. ఈ రెండు అర్థం కాని వాడు అతిశయపడతాడు, ఈ రెండు అర్థమైన వాడు దీనుడిగా మారతాడు. సో మన జీవితాల్లో అతిశయానికి గల కారణం ఏంటండి అంటే కృపను పక్కన పెడతాం, రెండోది విమోచించబడిన విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. ఈ రెండు విషయాలు మర్చిపోయినప్పుడు దేవుడు తప్పక పాఠం నేర్పిస్తూ ఉంటాడు. ఇది నాన్న హబక్కుకు గారితో ప్రభు మాట్లాడుతుంటున్నారు, వారు అతిశయపడతా ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించింది నేను, మర్చిపోయారు. పోషించింది నేను, మర్చిపోయారు. సంరక్షించింది నేను, మర్చిపోయారు. ఈ రోజున అతిశయం వారి నెత్తిన కూర్చుంది. ఆ అతిశయాన్ని తీసేయాలండి అంటే ఎవరిని రేపాలా? కల్దీలను రేపాల్సిందేనమాట. ఇది నాన్న ప్రభు అంటా ఉన్నారు, నీతిమంతుడు అనగానే కృపను అర్థం చేసుకునేవాడు, కృప మీద ఆనుకునేవాడు, రెండోది విమోచనను సంపూర్ణంగా అవగాహన చేసుకొని దేవునికి అప్పగించుకునేవాడు. ఈ రెండు మన జీవితాల్లో ఎప్పుడు మసకబారతాయో ఆ దినాన మన జీవితాల్లో తప్పక శ్రమల గుండా వెళ్లాల్సిందే. ఎందుకు నేర్పిస్తాడు ఆయన. ఏమన్నా చెప్పండి అక్కడ, ఆయన ఉచితముగా నీతిమంతులను తీర్చబడతా ఉన్నాం. ఎలాగంట? ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా. ఈ రెండు మాటల్ని ఎంత గట్టిగా చెప్తే అంత గట్టిగా బాగుంటుందేమో అనిపిస్తూ ఉంది. సో ఆయన కృప మన కన్నుల ముందు ఎప్పుడు తాజాగా ఉండాల్సిందే. ఆయన కృప ఉంటే ఈరోజు ఏమంటా తెలుసా? ప్రభా, ఈరోజు నాకు ఇచ్చేవి నీకు వందనాలు. ఈరోజు నా భార్య బతుకుంది, నా పిల్లలు బతుకున్నారు, నేను బతుకున్నాను, నా ఆరోగ్యం బాగుంది, నీకు వందనాలు ప్రభా. ఇవన్నీ కూడా నీకోసమే నేను చేయాలి, నీకోసమే నేను బతకాలి, నీకోసమే ఖర్చు చేయాలి, నీకోసమే నేను జీవించాలి అనే ప్రార్థన ఎంతమంది చేసుకుని ఉంటాం? అలా చేసుకుని ఉంటే ఆయన కృప అంటే మనకు అర్థమవుతుంది. రెండోదిగా ఈ దినాన్ని ఆయనకు అప్పగించిన తర్వాత ఎదురయ్యే ప్రతి శ్రమ దగ్గర లోకానికి లోబడకుండా ఉండాలని అంటే ఆయన చేసిన విమోచన కార్యాన్ని కళ్ళ ముందు పెట్టుకోవాల్సిందే. నా పాపాన్ని విడిపించడానికి ఆయన అప్పగించబడ్డాడు, నన్ను విడిపించడానికి ఆయన రక్తం కార్చాడు, నన్ను కాపాడటానికి ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఈ రెండు విషయాలు, ఈ మూడు విషయాలు మన కళ్ళ ముందు తాజాగా ఉంటా ఉన్నప్పుడు నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుననే మాట. ఈ మాట అంత తేలికైన మాట కాదు. ఆ దినాన్న హబక్కుకుతో మాట్లాడుతున్నారు, హబక్కుకు నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుని. ఎవరు చెప్పారు ఈ మాట? హబక్కు గారు కాదు, దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. సో మొట్టమొదటిసారి దేవుడి మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు మనమందరం కూడా ఆ దినాన్న లేం, కానీ అక్కడ అంటున్నాడు అది పలక మీద రాసిపెట్టు, రాబోయే తలకు పాఠంగా ఉంటుందనేమాట. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉంది. అనేకసార్లు మన జీవితాల్లో దేవుని యొక్క మౌనాన్ని మర్చిపోయాడు అనుకుంటాం, కానీ ఆయన అన్నాడు మర్చిపోయే దేవుడు కాదు ఆయన. మన జీవితాల్లో ఆయన పనిచేసే విధానం ఎలా ఉంటుందండి అంటే ఆయన కృప మీద ఆనుకోవడానికి వీలుగా, ఆయన విమోచనను తాజాగా పెట్టుకోవడానికి అనుకూలంగా మన జీవితాల్లోని పరిస్థితులు అనుమతిస్తాడే కానీ ఎన్నడూ కూడా శ్రమకు అప్పగించే దేవుడు కాదు ఆయన. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆయన అంటున్నాడు, ప్రభా ఎందుకు నువ్వు చూడకుండా ఉన్నావు, చూస్తా ఊరుకున్నావేంటి, నీ ప్రజలు బాధపడతాను నీ పట్టింపు లేదంటే హబక్కుకు కాసేపాగు. ఎందుకో తెలుసా? ఆయన అన్న మొదటి మాట 4వ వచనం అన్నాడు, వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు అనే మాట. మొదటి మాట, వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు అనే మాట. సో మన జీవితాల్లో యథార్థతను విడిచిపెట్టి అతిశయపడతా ఉన్నప్పుడు ఆయన కృపే కనుక మనకు తోడు లేకపోతే ఈ పాటికి కల్దీలటలు చీల్చిపడేసేవాళ్ళేమో. కిందకు వచ్చి అంటాడు ఆయన, వాళ్ళు ఎట్లాంటి జీవితాన్ని చూస్తున్నా చూడండి ఒకసారి. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుననే మాట. మరియు ద్రాక్షరసము మోసకరము, తనను బట్టి అతిశయించువాడు నిలవడు. అటివాడు పాతాళమంత విశాలముగా ఆశ పెట్టుకొనును, మరణమంతగా ప్రబలినను తృప్తి పొందక సకల జనములను వశపరుచుకొనుచు సకల జనములను సమకూర్చుకొను. తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి పొందువానికి శ్రమ, తాకట్టు సొమ్ము విస్తారముగా పట్టుకుని వానికి శ్రమ, వాడు ఎన్నాళ్ళు నిలుచును అని చెప్పుకొనుచు వీరందరూ ఇతనిని బట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురు కదా. వడ్డీకిచ్చువారు హఠాత్తుగా నీ మీద పడుదురు, నిన్ను హింస పెట్టుపోవారు జాగ్రత్తగా వత్తురు, నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉందువు. బహుజనముల ఆస్తిని నీవు కొల్లపెట్టి ఉన్నావు గనుక శేషించిన జనులు దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టి బలాత్కారమును బట్టి నిన్ను కొల్లపెట్టుదురు. ఇలా చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారని అంటే దేవుని వదిలిపెట్టేశారు, వీటి కోసం పాకులాడుతూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంది. ఆరాధించే వ్యక్తి అతిశయపడతా ఉన్నప్పుడు అతిశయానికి కారణమైన దాన్ని దేవుడు తొలగించడానికి ఆయన ఎంచుకునే పద్ధతులు మన ఊహలకు అందవు. కొన్నిసార్లు ఆయన అనుమతించే పద్ధతి ఎలా ఉంటుందండి అంటే, ప్రభా అంత పాపిని కాదుగా నేను,
అంత దుర్మార్గుడు ఏం కాదు కదా, అంత భయంకరమైన పాపాలు ఏం లేను కదా, చిన్న చిన్నయే కదా, నాకెందుకు ఈ శ్రమ అంటే అందుకే ఈ శ్రమ. అన్నీ తెలిసిన మనమే దేవునికి లోబడకుండా ఉంటే మరి తెలియని ఎలా లోబడతారు? అందుకని దేవుడు న్యాయవంతుడు అన్న విషయాన్ని హబక్కూకు గారితో మాట్లాడుతూ, నేను న్యాయవంతుడిని, అన్యాయం చేసే దేవుడిని కాదు అనే మాట హబక్కూకు గారికి ఎలా కనపడుతుంది? అన్యాయం చేస్తున్నావు ప్రభు అని చెప్పి. కానీ ప్రభు అంటున్నాడు, నేను న్యాయవంతుడినే. కారణం ఏంటో తెలుసా? వారు అతిశయపడుతున్నారు, వారు ద్రాక్షరసాన్ని వాటికి అలవాటు పడుతూ ఉన్నారు. తర్వాత ఏమంటున్నాడు ఆయన? పాతాళం అంత విస్తారంగా వాళ్ళు ఆశ పెట్టుకుంటా ఉన్నారు, తనది కాని ఆక్రమించి అభివృద్ధి పొందుతూ ఉన్నారు. మనది కానిదని ఆశపడతా ఉన్నారు. ఇంకా అంత మాత్రమే కాదు, ముందుకు వస్తే అంటాడు ఆయన 9వ వచనంలో, తనకు అపాయము రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకుని వారికి శ్రమ. తర్వాత ఏమంటాడు? నువ్వు చాలామంది జనములను నాశనము చేయొచ్చు, నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు, నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానం తెచ్చి ఉన్నావు, గోడలలోని రాళ్ళు మొర పెడతా ఉన్నాయి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాయి అన్నమాట. వీళ్ళంట ఒక అందమైన ప్యాలెస్ కట్టుకున్నారంట. మనకు అర్థం అవడం కోసం చెప్పాలంటే, ఆ ప్యాలెస్లో రాళ్ళు అంటున్నాయంట, ఇటు దుర్మార్గుడు సార్ అని. ఆ ప్యాలెస్లో దూలాలు అంటే అవునండి అంటున్నాయంట. అన్నమాట మీకు అర్థమవుతుంది కదా. అంటే వారు చూస్తూ ఉన్న పని లాభసాధనంగా చూసుకుంటా ఉన్నారే కానీ ఇది దేవునిది, దేవుని కోసం, దేవుడు నాకు ఇచ్చాడు, దేవుని కోసం అనే మాట ఆలోచించట్లేదు. ఎప్పుడైతే ఒక విశ్వాసి దేవుడు విషయాన్ని పక్కన పెట్టి తమ సొంత అభివృద్ధి కోసం పాకులాడుతూ ఉంటారో పాఠం నేర్పిస్తాడు దేవుడు. ఈ పాఠం దగ్గర అంటున్నాడు ఆయన, వారు తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకొనొచ్చు, చాలామంది జనములను నాశనం చేయొచ్చు, నీ మీదకి నీవే నేరస్థాపన చేయుచున్నావు, నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానం తెప్పించున్నావు, గోడలోని రాళ్ళు మొరపెడతా ఉన్నాయి. భయం వేసింది మాట. దేవుడు తన బిడ్డల జీవితాల్లో ఎలా పట్టించుకుంటారంటే, ఆయన న్యాయవంతుడు, ఆయన ఎప్పుడు కూడా పక్షపాతం చూపించేవాడు కాదు, ఆయన మార్పు చెందని దేవుడు. ఈ మాటలు కనపడతా ఉన్నాయి ఇక్కడ. సో హబక్కూకు గారు విస్తుపోతున్నాడు, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు దేవుడు అంతే. ఆయన చూసే విధానం వేరు, దేవుడు పనిచేసే పద్ధతి వేరు. ఈ మాటలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడు తన బిడ్డల జీవితాల్లో పనిచేసే విధానం మనకు అర్థం కాదు. అర్థమవుతుంది కదండి. ఈ మాట మనం ఇలా ఆలోచిద్దాం. ఒక ఆయన అన్నాడు, ఇది చదువుతున్నప్పుడు ఒక ఆయన రాసిన కామెంట్ ఇలా అన్నాడు, కాసేపు నీ సమస్యను పక్కన పెట్టు, బైబిల్ దగ్గరికి వెళ్ళు, నీలాంటి సమస్య ఉన్నవాళ్ళు ఒకసారి కళ్ళ ముందు తెచ్చుకొని వాళ్ళతో దేవుడు ఎందుకు అలా డీల్ చేసాడు ఆలోచించి అప్పుడు నీ దగ్గరికి రానాడు అనమాట. అర్థమైందండి మాట. నీ సమస్య కాసేపు పక్కన పెట్టు, బైబిల్ దగ్గరికి వెళ్ళు, నీలాంటి సమస్య బైబిల్ ఎవరికైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాసేపు నుంచో, దేవుడు వారితో ఎలా వ్యవహరించాడు, ఎలా బడిసుకొచ్చాడు ఆలోచించు, అప్పుడు నీ దగ్గరికి రానాడు. ఇంకేం వస్తాం? అర్థమవుతుందండి ఈ మాట. అర్థమవుతుంది ఈ మాట. 40 సంవత్సరాలు మోషే గారు బాగా రాజులా బతికాడు. 40 సంవత్సరాలు అడవిలో ఒంటరిగా ఉన్నాడు. ఇప్పుడు లోన్లీనెస్ ఉన్న వాళ్ళ దగ్గరికి వద్దాం. ఒంటరితనం గుండి వెళ్తున్నాం అనుకోండి, ఎవరన్నా 40 సంవత్సరాలు ఒంటరితనంలో మోసే అంటాడు, నాకు మాటలు రావట్లేదు సార్, నాకేదంతా మర్చిపోయింది నేను అంటాడు కదా. ఏం తీసేసాడు దేవుడు? ఏది అతిశయం పడ్డాడో దాన్ని తీసేయడం. అతిశయాన్ని తీయడానికి దేవుడు అనుమతించే విధానాలు మనోహకందం. దేవుడి దినాన్న మన జీవితాల్లో ఆయన పనిచేస్తా ఉన్నప్పుడు ఆయన అన్యాయం చేయడం అసంభవం. ఈరోజు ఈ ఆరాధన అంతట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, ప్రభువా ఎన్నడూ కూడా మా జీవితాల్లో అన్యాయాన్ని అనుమతించే దేవుడవు కాదు, నువ్వు న్యాయవంతుడివే. అయితే నాకు అర్థం కావట్లేదు అంతే. కానీ మీరు మా జీవితాల్లో పనిచేస్తున్న విధానం మాకు అర్థం కాక కలవరపడుతున్నామే, కానీ నువ్వు తప్పక న్యాయం చేసే దేవుడివి అని ఆరాధించగలుగుతాం. ఎందుకండి నేను అంటున్నాడు, మీరు చేసే అన్యాయాలు రాళ్ళు మొరపెడుతున్నాయి, దూలాలు అరుస్తున్నాయి అవునని చెప్పి. ఈ మాట మనం వింటూ ఉంటే ప్రవక్తకి తెలియదు. ప్రవక్త ఏమంటున్నాడు, ప్రభు నువ్వు తప్పు చేస్తున్నావు ప్రభు అంటున్నాడు. ప్రభు అంటున్నాడు, కాసేపాగు నువ్వు, నేను చెప్తా వాళ్ళ సంగతి ఏంటో. కాబట్టి చుట్టూ చూస్తే మనందరికీ ఎలా ఉంటుందండి అంటే, ప్రభు లోకం ఎందుకు ఎలా ఉంది, లోకం ఎందుకు నాశనం అయిపోతుందండి అంటే, నువ్వు ఆగు నేను చూస్తాగా, ఎవరిని పంపించారు, నేనుగా పంపించేది ఆయన అంటున్నాడు. మళ్ళీ కిందకు వస్తే అంటాడండి, ఒకసారి కిందకి రండి అంటాడు. ఆయన ఏమంటాడో మీకు బాగా ఇష్టమైన మాట నేను చదివి చూపిస్తాను. 3వ అధ్యాయం. అదంతా వినిన తర్వాత ఈయన ఏమంటాడు చదువుదాం. 2వ వచనం. యెహోవా, నేను చదువుతాను తమ్ముడు, నిన్ను గూర్చి వార్త విని నేను భయపడుతున్నాను. యెహోవా,
సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచము, సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియచేయము, కోపించుచునే వాత్సల్యాన్ని జ్ఞాపకం తెచ్చుకో ప్రభా. ఇప్పుడు ఏమన్నా చెప్పండి ప్రభా, నాకు అర్థమైంది, కొట్టొద్దు అనగానే కొట్టు, కానీ కొంచెం ఆలోచించు ప్రభా, కొంచెం పట్టించుకో. ఇది మాట. దీన్ని మనకి ఎంత ఇష్టం ఇది మాట, కోపించుచునే. ఎప్పుడు అర్థమైంది దీనికి? ఈ వచనాన్ని మొదటి 4 వచనం పక్కన పెట్టండి. ఏమంటాడు? మొదటి వచనం ఏమన్నాడు? ఎన్నాళ్ళు అంటున్నాడు, ఇప్పుడేమన్నాడు? అట్లా కాదు ప్రభా, కొట్టు, కానీ ఏం చేయి, కొంచెం వాత్సల్యం కూడా చూపించు ప్రభా. ఇది మాట. దేవుడు మాట్లాడితే ఇలా ఉంటుంది అన్నమాట. అప్పుడు అంటాడు ఆయన, నీ వాత్సల్యాన్ని జ్ఞాపకం తెచ్చుకొనుము. టోన్ ఎలా మారిపోతుంది చెప్పండి? మొదటి అధ్యాయం 4వ వచనానికి ఈ అధ్యాయానికి ఎలా మార్పు వచ్చి ఉంటుంది? టోన్ ఎంత తేడా వచ్చేసింది చూడండి. ఇప్పుడు అంటాడు ఆయన, సంవత్సరములు జరుగుచుండగా అంటే ప్రభా నువ్వు పని చేస్తూనే ఉన్నావు, కల్దీలను పంపించావు, వాళ్ళని చీల్చి అంటాడుతూనే ఉన్నావు, కానీ ప్రభా ప్లీజ్ కొంచెం జ్ఞాపకం తెచ్చుకోండి. తర్వాత ఏమంటారు చదవండి. దేవుడు తేమాన్లో నుండి బయలుదేరుతా ఉన్నాడు, పరిశుద్ధ దేవుడు పారంలో నుండి వేయించేస్తున్నాడు, ఆయన మహిమ ఆకాశ మండలం మందు ఉన్నదేనమాట. ఇక్కడ నుంచి దేవుడు గతంలో చేసిన జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటాను అనమాట. ఇప్పటిదాకా గుర్తు రాలేదు ఆయనకి, ఇప్పుడు గుర్తు వస్తాయి. రైట్, ఇప్పుడు 2వ అధ్యాయం చివరికి వద్దాం. 18-19 వచనాలు. కర్రను చూచి మేలుకొమ్మనియు, మోగరాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ, అది ఏమైనా బోధింపగలదా? అది బంగారముతోను వెండితోను పోతబోయబడను గాని దానిలోని శ్వాసమెంత మాత్రము లేదు. అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనంగుండునుగాక. వాళ్ళు చేసిన పని అదంట, విగ్రహారాధన, ధనాన్ని సమకూర్చుకోవటం, కాని వాటిని ఆశించడం, అతిశయపడటం, వ్యర్థమైన వాటిని చేసుకోవడం. మీరు 13 చదివితే వ్యర్థమైన దాని కొరకు కష్టపడటం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇలా చేసినప్పుడు పాట నేర్పించొద్దా దేవుడు? ఖచ్చితంగా నేర్పిస్తూ ఉంటాడు. సో కాబట్టి దేవుడు మన జీవితాల్లో పని చేస్తూనే ఉన్నాడు. అది మనకు అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ. ఆయన పని మానలా. ఎందుకంటే 5వ వచనం చెప్పాడు కదా ఆయన, అన్ని జనులలో జరుగునది చూడండి, ఆలోచించండి, కేవలం విస్మయం ఉందండి, మీ దినములలో నేను ఒక కార్యం జరిగిస్తాను అనే మాట. దేవుడు పని చేస్తూనే ఉన్నాడు, ఇది అర్థమైంది ఆయనకి. సో దేవుడు పని చేస్తున్నాడు అనే విషయం మనకు అర్థమైతే ఇంకెందుకు ఆలోచించాలా? అర్థమవుతుందండి? ఇంకెందుకు అన్నం మానేయాలా, ఇంకెందుకు నిద్ర మానేయాలా? చక్కగా పడుకొని చక్కగా తినండి, ప్రభు నువ్వు పని చేస్తున్నావు. కానీ అర్థమవుతుంది. మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం ఒక అన్నం తీసుకొని. సో అన్నకి మోకాళ్ళు కొంచెం ఫ్రాక్చర్ అయితే తీసుకెళ్ళిన డాక్టర్ గారు అన్నారు నడవండి అన్నారు. ఆయన ఎదురుగా నిలబడి ఈయన ఎదురు నిలబడ్డాడు. సో నడిచిన తర్వాత చేతిలో స్టిక్తో నడుస్తున్నాడు. స్టిక్ తీసేయండి అన్నాడు. డాక్టర్ గారు దాన్ని అంటాడు, అమ్మో నేను నడవలేను సార్ అన్నాడు. నేనున్నాను కానీ అన్నమాట ఆయన. అనిన తర్వాత ఆయన అంటాడు, సార్ నా భయం వేస్తుంది సార్ అన్నాడు. తీసేయండి సార్ అన్నాడు అనమాట ఆయన. సరే కర్ర పట్టుకున్నాడు, కొంచెం వంగిపోయి నడుస్తున్నాడు ఆయన. దగ్గరికి రాగానే ఆయన అన్నాడు, ఈ కర్ర హైట్ సరిపోవట్లేదు సార్, కొంచెం పైకి పెంచుతా అని డాక్టర్ గారు పెంచుతున్నాడు హైట్ని. సార్ అట్లా పెంచొద్దు, కొంచెం కిందకి పెంచండి. ఇది ఎలా ఉంటుందంటే, పగిలిపోయిన బొమ్మ తీసుకొచ్చి అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ అతికించమని అట్లా కదా ఇట్లా అంటించమంటే, ఎదురుగా ఉన్న డాక్టర్ గారు ఎంత ఎత్తి పెంచాలో ఆయన తెలుసు. కానీ మనం ఏమంటాం చెప్పండి, డాక్టర్ గారు అంత పెంచకండి మేము తట్టుకోలేం. ఎంత పెంచితే క్షేమం మనకు తెలుసా ఆయనకి తెలుసా? పగిలిపోయిన బొమ్మ తెచ్చి అమ్మ ఇట్లా అతికించొద్దు, ఇట్లా అతికించమండి, నువ్వు అతికించుకో. అప్పుడు ఆయన అన్నాను వెళ్ళిన డాక్టర్ గారి దగ్గరగా అన్నాను అనమాట. అయినా కానీ భయం వేస్తుంది. ఇంక మనం ఏం చేస్తాం? ఎదురుగా డాక్టర్ గారు ఉన్నారు, అంత ఎత్తి పెంచొద్దండి, మనం ఏం చేస్తాం? ఇంకా అలాగే అంటున్నాడు. దేవుడు పని చేస్తున్నప్పుడు సలహాలు ఇటు ఎందుకు? దేవుడు పని చేస్తున్నప్పుడు మనం ఎందుకు కంగారు పడాలా? మనం ఏం చేయాలని, ప్రభా నా జీవితంలో మేలు జరుగుతూ ఉన్నా కీడు జరుగుతా ఉన్నా మీరు పని చేస్తూనే ఉన్నారు, అది నాకు అర్థం కావట్లే అంతే అని చెప్పిన తర్వాత అంటాడు ఆయన, ఇలా దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ చివరికి అంటాడు, మీ అందరికీ ఇష్టమైన పాట 17 వచనం చదవండి. 3:17. అంజూరపు చెట్లు పూయకుండినను. కొంచెం వెనక్కి వెళ్దాం 16వ వచనం నుంచి. నేను వినగా జనుల మీదికి వచ్చువారు సమీపించు వరకు నేను ఊరకొని శ్రమదినము కొరకు కనిపెట్టవలసినది. నా అంతరంగం కలవరపడుతుంది, ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి, నా ఎముకలు కుళ్ళిపోచున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి. ఇప్పుడు వాడండి. అంజూరపు చెట్లు పూయకుండినాను, అక్కడ ఆగుదాం. జేబులో డబ్బులు లేకపోయినాను, ఇంట్లో నెమ్మది లేకపోయినాను, ఒంట్లో ఆరోగ్యం లేకపోయినాను, తర్వాత ఇంకేమన్నా పెట్టుకోండి, ఆనందిస్తానని మాట చెప్పగలమా? నిజమైన ఆరాధన ఎప్పుడు వచ్చిందని నేనంటే,
దేవుడు ఏ విధంగా పనిచేస్తాడో అర్థమైన తర్వాత అంటున్నాడు, అంజూరపు చెట్లు పూగిపోయిన పైన ఏమన్నాడు, నా ఎముకలు కుళ్ళిపోతున్నాయి, నా కాళ్ళు వణుకుతున్నాయి, నా శబ్దానికి పెదాలు కదులుతున్నాయి, నా అంతరం కలవరం ఉంది. ఇప్పుడు పాటలు వస్తాయి వాస్తవానికి, మనం చక్క పాడతాం ఈ పాట, కానీ గుర్తుపెట్టుకోండి, కలవరం మధ్య రాసిన పాట అది. ప్రభు ఎవరు అర్థం మీద పాడిన మాట. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును అని అన్నాడు. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు సంతోషిస్తాను. సో మొదటి అధ్యాయంలో ఆవేదన, చివరి అధ్యాయంలో ఆరాధనగా మారిపోయింది. సో ఈ మాట మనం వింటా ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట అంత చిన్న మాట ఏం కాదు. ఏమి లేకపోయినా పర్లేదు ప్రభువా, నువ్వు నాతో ఉన్నావు, నువ్వు నా రక్షణకర్తవి అనే మాట. కారణం ఏంటంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకున్నప్పుడు మొదటి మాట ఏమన్నాం, ఎలా నీతిమంతుడు అవుతారో చెప్పారు. రెండో మాట గలతీ పత్రిక 3:11 ఆయన అంటారు, గలతీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 3:11 ఆయన ఏమంటాడంటే, మనందరం చదువుదాం ఒకసారి. 3:11 చదువుకుందాం. ఎలా అనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. చాలు. సో రెండోది, క్రీస్తు ప్రభువారి కృపచేత ఆయన విమోచన ద్వారా ఉచితంగా తీర్చబడ్డాం. తీర్చబడిన మనం దేన్ని బట్టి జీవిస్తూ ఉంటామంటే ఆయన యందు విశ్వాసం వచ్చడం ద్వారా అన్నప్పుడు 2:20 కూడా చదువుదాం ఒకసారి, చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడు. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవిస్తున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకం చేయను. ఇది రెండో మాట. సో నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించని చెప్పిన మాట ఈయనకి ఎలా అర్థమవుతుందండి అంటే, కృపను నిరర్ధకం చేయను. ఎవరైతే నిరర్ధకం చేసుకున్నారో వాళ్ళ పాట నేర్పించాడు ఆయన. ఎవరైతే తిరుగుబాటు చేశారో వాళ్ళ పాట నేర్పించాడు ఆయన. ఎవరైతే అతిశయపడ్డారో, ఎవరైతే అహంకారులకు జీవించారో వాళ్ళ పాట నేర్పించాడు ఆయన. అంటున్నాడు కృపను నిరర్ధకం చేయను. రెండో మాట ఏమన్నాడు ఆయన, నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వల్ల జీవిస్తూ ఉన్నాను. నన్ను ప్రేమించి, ఇది రెండో మాట. నన్ను ప్రేమించాడు. ఆయన కృప, ఆయన విమోచన, ఆయన ప్రేమ. ఆయన కృప, ఆయన విమోచన, ఆయన ప్రేమ నా పట్ల లేకపోతే ఈ జీవితం నిరర్ధకమవుతుంది. ఈ జీవితం నిరర్ధకం చేసుకుంటాం. కాబట్టి నీతిమంతుడు చెప్పే మాట ఏంటంటే, ఈరోజు నేను బతికే జీవితం ఎవరు చెప్పండి, నన్ను ప్రేమించి నాకు అనుగ్రహించాడు, కాబట్టి నేనేం చేయను, కృపను నిరర్ధకం చేయను. ఇది రెండో మాట. సో మూడోది అది చూసుకుని మనం ముగిద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 38 వచనం చదువుకుందాం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసినడలా అతని యందు నా ఆత్మకు సంతోషం లేదు. మూడో మాట ఆయన అంటా ఉన్నాడు, మీరు జీవించాల్సింది కలిగిన దాన్ని బట్టి కాదు, విశ్వాసాన్ని బట్టి. వాళ్ళు దేన్ని బట్టి జీవిస్తూ ఉన్నారు, ఇల్లు కట్టుకున్నారు, వాటితో జీవిస్తున్నారు, అన్యాయంగా సంపాదిస్తున్నారు, వాటితో ఆలోచిస్తూ ఉన్నారు, వ్యర్థమైన వాటిని మనసు పెట్టారు. ప్రభు అన్నట్టు పాట నేర్పిస్తా. ఇప్పుడు ఇన్నేమన్నా చెప్పండి, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసినడలా అతని యందు నా ఆత్మకు సంతోషం కలగదు. ఎంత చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు ఈ మాటల్ని. ఒకటి కృప, రెండోది విమోచన, మూడోది ప్రేమ, నాలుగోది సంతోషం. ఈ 4 అంతల అనుభవం మనకు రావాలండి అంటే మనం నీతిమంతుడిగా తీర్చబడాల్సిందే. సో నీతిమంతుడు కలవరపడ్డు, నీతిమంతుడు తొందరపడ్డు, నీతిమంతుడు ఆనుకుంటాడు, నీతిమంతుడు ఆనందిస్తాడు. ఇది మనకు జరగాలన్నప్పుడు ఆయన ఎవరు మనకు అర్థం కావాలి. సో దేవుడు తన బిడ్డల జీవితాల్లో పనిచేసే దేవుడు. ఇది మొదటి మాట. దేవా,
నా జీవితంలో ఈ రోజున వెళుతున్న పరిస్థితి ఏదైనా, అది మంచైనా చెడైనా, దుఃఖమైనా సంతోషమైనా మీరు పనిచేస్తున్నారు. ఇది మొదటి మాట. రెండోది, పనిచేసే మీరు నా క్షేమం కోసమే పనిచేస్తా ఉన్నారు. మూడోది మీరు న్యాయవంతుడు, ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. నాలుగోది, నువ్వు పక్షపాతమైనటువంటి దేవుడివి. ఐదోది, ప్రభా ఏమున్నా లేకపోయినా నువ్వు ఉంటే నా చాలు ప్రభా. ఇలా గనక మనం ఆలోచించగలిగితే మన జీవితాల్లో ఏది కూడా మనల్ని కదిలించలేదు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి హబక్కూకు గారిలాగా ఏమీ లేకపోయినా నా రక్షణకర్త అయిన ప్రభు దేవుని నేను ఆనందిస్తూ ఉన్నాను. ప్రభువకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయను. దేవునికి అప్పగించేసుకున్నాడు, ఇక మౌనం అయిపోతా ఉన్నాడు. సో మన జీవితాల్లో అర్థం చేసుకొని సరి చేసుకొని అప్పగించుకున్నప్పుడు ఆయన సంరక్షించి అంతవరకు నడిపించి గొప్ప దేవుడు కృప దేవుడు దయచేయాలని మనం విన్నదాన్ని బట్టి కానీ సిద్ధపడిన దాన్ని బట్టి కానీ కొద్దిసేపు ఆలోచన చేద్దాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ఆలోచన చేద్దాం.